హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ అయితే సండే స్పెషల్ అయితే మక్క అయితే చికెన్ బిర్యానీ చేస్తుందండి. ఇక ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్, చికెన్ శుభ్రంగా కడిగి దాంట్లో వేసుకోవాలండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. 3 స్పూన్లు అయితే కారం వేసుకుంటానండి. కారము తగినంత వేసుకోవాలి, ఎవరి టేస్ట్ కాళ్ళు. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్లు అయితే పెరుగు వేసుకున్నా అండి. ఇదిగోండి దినుసులు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అవన్నీ వేసుకున్నానండి. కసూరి మేతి వేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఎన్ని ముక్కలు కట్ చేసుకొని ఇదిగోండి ఇలా అయితే వేసుకుంటున్నాము మేమైతే. ఇదిగోండి నిమ్మకాయ పిండుకోవాలి. కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవాలండి. అట్టయితే బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి కొబ్బరి లాస్ట్లో అయితే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి గ్రేవీ కోసం. వేసుకొని అన్నీ శుభ్రంగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి. ముక్కకు అంతా స్పైసీ పడుతుంది. ఇలా కలిపి పెట్టుకున్నానండి. అరగంట అయితే అయింది. ఇదిగోండి ఇలా అయితే పక్కన ఎసరు కాగుతుందండి. ఎసరు కాగినాక దీంట్లో అయితే రైస్ వేసుకోవాలి. ఎసరు తెల్లేటప్పుడు ఎసరులోకి 2 పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, దినుసులు, పుదీనా, కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇదిగోండి టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంది. రియల్గా సూపర్ చేసింది మక్క అయితే.